ఇండియా, అమెరికా విషయంలో అత్యంత జాగ్రత్తగా, వేగంగా స్పందిస్తోందన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్. అమెరికా విషయంలో ఇండియా ఎలాంటి ఛాన్సు తీసుకోవడం లేదని, టారిఫ్ల వల్ల జరిగే వివిధ రకాల అంశాలను ఎప్పటికప్పుడు తాము పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాతో సంబంధాల విషయంలో అత్యంత వేగంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా ప్రపంచ దేశాలతో అనుసరిస్తున్న వైఖరిలో పూర్తి మార్పు వచ్చిందని, ఆ ప్రభావం అన్ని రంగాలపైన, దేశాలపైన పడుతోందన్నారు. కార్నెగీ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన, ఏ దేశానికి ఆ దేశం ముఖ్యమని అమెరికా ఆలోచించినట్టే మిగతా దేశాలు ఆలోచిస్తాయని, ఇండియా కూడా ఇండియా గురించి ఆలోచిస్తోందని చెప్పారు. అమెరికా అనుసరిస్తున్న వైఖరి, ఇండియా రియాక్షన్ గురించి వివరించారు. ఇండియా అత్యంత వేగంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఇండియా ప్రయత్నిస్తోందన్నారు. వాణిజ్య ఒప్పందాలు చాలా సవాళ్లతో ముడిపడి ఉంటాయని, అమెరికా విషయంలో ఇండియా ఆశావహంగా ఉందన్నారు. టారిఫ్ల కారణంగా కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. అమెరికా భారత్పై ఓ దృక్పథం కలిగి ఉన్నట్టే భారత్ కూడా అమెరికాపై ఓ దృక్పథం కలిగి ఉందన్నారు జయశంకర్. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో టారిఫ్ల గురించి 4 ఏళ్లు చర్చించామన్న ఆయన, ఇండియా విషయంలో అమెరికాకు ఎలాంటి అభిప్రాయం ఉందో అదేవిధంగా అమెరికా విషయంలో ఇండియాకు స్పష్టత ఉందన్నారు. నాడు అమెరికా పాలకులు ఇండియాను మన కోణంలో అర్థం చేసుకోలేకపోయారని అన్నారు. యూరోపియన్ యూనియన్తో మన చర్చలు 30 ఏళ్లు జరిగాయన్నది నిజం కాదని, త్వరలో కొలిక్కి వచ్చే అవకాశమూ లేదన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలను టెక్నాలజీ కూడా ప్రభావితం చేస్తోందన్నారు జయశంకర్. ఇది కేవలం బిజినెస్ మాత్రమే కాదని, టెక్నాలజీ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. చైనాకు సంబంధించి జరిగే మార్పులు కూడా అమెరికా మార్పుల్లాగానే ప్రభావం చూపుతాయన్నారు. నిజానికి ఒకదానిపై మరొకటి ఎఫెక్ట్ చూపిస్తాయన్నారు. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు టెక్నాలజీ ద్వారా తమ భౌగోళిక ప్రాముఖ్యతను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియాలు టెక్ రంగంలో సత్తా చాటుతున్నాయన్న ఆయన, రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. తైవాన్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మిగతా దేశాల్లాగానే ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ అభివృద్ధిలో పురోగమిస్తూ సెమీకండక్టర్ల తయారీలో దూసుకుపోతోందని అన్నారు. గ్లోబల్ టెక్ సమిట్ ద్వారా భారత్ టెక్నాలజీ రంగంలో మంచి అవకాశాలు సృష్టించుకుంటోందన్నారు జయశంకర్.